వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి పునఃప్రవేశం. నిన్న కృష్ణ పరమాత్మ ఉద్ధవుడు అడిగినటువంటి అనేక రకములైనటువంటి సందేహాలకి మానవులందరూ ఏ విధంగా సులభంగా తన్ని చేరడానికి అవకాశం ఉందనే దానికి ప్రత్యామ్నాయంగా ఆయన భక్తి యోగమే అన్నిటిలోకి చాలా తేలికైంది, దాని వలననే నేను తొందరగా భక్తులకి వశం అవుతాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత పరిపూర్ణమైనటువంటి భక్తి కలిగినటువంటి భక్తుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వాటి లక్షణాలు ఎలా ఉంటాయనే వాటిని కూడా మనం ఒక 6-7 లక్షణాలు చూసాం. ఏ దేవి సంగ్రహం పరిగ్రహం లేనివాడు, శరీరంలో అహంకారం మమకారాలు లేనివాడు, ఇట్లా మనం 6-7 లక్షణాలు చూసాం, మంచి లక్షణాలు. తర్వాత రెండవ స్థితిలో భక్తి మార్గంలో ఉంటూ పరిపూర్ణత సాధించనివాడు ఎవరైతే ఉన్నాడో వాడికి వచ్చే అడ్డంకులు ఏమిటో చెప్పాడు. ప్రలోభాలు అవన్నీ వస్తుంటాయి, అయినప్పటికీ నేను నా భక్తి అనేటువంటి ఉత్తంగ తరంగాన్ని ఒక్కసారి వాడి మీద కొట్టి వాడు లాక్కుని నా దగ్గర పెట్టుకుంటాను, వాడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకని వాడు నా మార్గాన్ని ఎన్నుకొని నన్ను పట్టుకుని ఉన్నాడు కాబట్టి వాడి కష్టం వస్తే వాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. సో తోవలో ఉన్నవాడిని కూడా రక్షించి నేను తీసుకుంటానని అది కూడా మనకు చెప్పడం జరిగింది. అంతవరకు మనం చెప్పిన తర్వాత ఇవి మార్గంగా భగవంతుణ్ణి అన్యథా శరణం నాస్తి అనేటువంటి పద్ధతి కాకుండా ఎవరైనా చేద్దామని ప్రయత్నం చేసి జపాలు చేద్దామని, పఠనాలు చేద్దామని, తపస్సులు చేద్దామని ఎవరన్నా అనుకునేటట్లయితే, త్యాగాలు చేద్దామని అనుకుంటే దానివల్ల ఏమీ ఉపయోగం లేదు అని చాలా నిష్కర్షగా చెప్పడం జరిగింది. కాబట్టి నా అనన్య భక్తి ఏదైతే ఉన్నదో అదొకటే శరణ్యం మానవులందరికీ అని చెప్పాడు. మరి మామూలుగా కర్మయోగం చెప్పాడు, జ్ఞానయోగం చెప్పాడు, జీవన్ముక్త స్థితి చెప్పాడు, ఇన్ని చెప్పినా కూడా తేలికైన పద్ధతి. ఎందుకని మెజారిటీ ఆఫ్ ది పర్సన్ ఇండివిజువల్స్ అంటే 90% మంది మానవులు సామాన్యమైనటువంటి మానవ జీవితాన్ని గడుపుతారు కాబట్టి వాళ్ళందరికీ సులభ సాధ్యంగా ఉండేటువంటి భక్తి మార్గాన్ని మనకి చెప్పడం జరుగుతుంది. సరే, ఇవాళ ఇంకేం చెప్తున్నాడో చూద్దాం. నేను సాధు పురుషుల ఆత్మను అని చెప్తున్నాడు. అంటే ఏమిటి? మామూలుగా మనందరికీ కూడా జీవాత్మ ఉన్నది, పరమాత్మ కూడా ఉన్నాడు మన లోపల, 2 ఆత్మలు ఉన్నాయి. సో మనం శరీరంతో మమేకమయ్యి నేనే ఈ శరీరం నా కుటుంబం అని అనుకున్నంత కాలం ఇది జీవాత్మగానే ఉంటుంది. అయితే సాధు పురుషుడు అన్నవాడు ఏమవుతున్నాడు, వాడి యొక్క జీవాత్మను తీసుకెళ్ళిపోయి, అంటే మనస్సు బుద్ధి చిత్తం అహం ఇవన్నీ ఉన్నాయి, సూక్ష్మ శరీరం, ఈ మొత్తం దీన్ని కూడా పరమాత్మలో లయం చేసేసాడు, తన యొక్క సొంతంగా ఉనికి లేకుండా చేసుకున్నాడు. కాబట్టి అదేమైంది, జీవాత్మల్లా పరమాత్మ అయిపోయింది, ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది కదా. నీ ఉనికి కోల్పోయిన వాడు ఏమయ్యావు, నువ్వు భగవత్ స్వరూపం అయిపోయావు. అందుకని సాధు పురుషుల ఆత్మని నేను అని చెప్తున్నాడు. ఇంకెక్కడా వెతుక్కోక్కర్లా, ఒక సాధు పురుషుడు ఉంటే వాడి ఆత్మే నేను, అంతే. తర్వాత నేను అనన్య భక్తికి అనన్య శ్రద్ధకు వశుడనవుతాను. సో ఎవరైతే నాయందు ఇతరములైనటువంటి పద్ధతులు లేకుండా నన్ను భక్తితో, అంటే మనకు కూడా భక్తులు ఉంటాయి, రకరకాల భక్తి, అర్థమైందా? సంసారం చేసేటప్పుడు పెళ్ళాం భక్తి, ఇంకా పిల్లల పెద్ద అయితే పిల్లల మీద భక్తి, నాన్న దగ్గర డబ్బులు బాగా ఉంటే నాన్న మీద భక్తి, ఇట్లా మనకు రకరకాల భక్తులు ఉంటాయి. అవునా కాదా? నిజం చెప్పండి. భావనక్క, నీకు మొహమాటం ఏది మాట్లాడాలన్న పాపం. సో మనకి ఇన్ని రకాల భక్తులు ఉంటాయి. కానీ అనన్య భక్తి అనేప్పటికీ ఏంటంటే పరమాత్మ తప్పితే వాడికి ఏ ఇతర భక్తి వద్దు. అది అనుకున్నవాడుకి నేను తొందరగా వశుడిని అవుతాను. ఎందుకని వాడికి తనకంటూ ఏమీ లేకుండా వాడు ఉనికిని కోల్పోయాడు. నేను బాలుని అని ఇలా చెస్ట్ విప్ప తీసుకుని 56 అంగుళాలని చెప్పడానికి లేకుండా నువ్వు అయిపోయావు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు పరమాత్మ స్వరూపం అయిపోయావు, భగవంతుడిని లొంగిపోయాడు. ఏనా? సో ఆ విధంగా చెప్తున్నాడు.
తర్వాత నన్ను వశం చేసుకోవటానికి భక్తి యోగం ఒక్కటే ఏకైక మార్గం. అర్థమైందా? ఇప్పుడు మరి ఆశ్రమంలో మనకు చెప్తున్నాం కనకాయ రాలేదల్లే ఉంది వాళ్ళ. సరే, ఓకే. సో ఇక్కడ మీకు రాజయోగం నేర్పుతున్నాం. సరే, సో నన్ను వశం చేసుకోవడానికి భక్తి యోగం ఒకటే ఏకైక మార్గం, అన్నిట్లోకి తేలికైంది. ఇక్కడ రకరకాలైనటువంటి సాధన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఒకటి, ఆత్మయోగం నేర్చుకుంటున్నాం అనుకోండి, నేనే ఆత్మ అనుకోవాలనుకుంటే ముందు మనకున్నటువంటి అమ్మగారు నిన్న దీంట్లో కఠోపనిషత్తులో చెప్పినట్టుగా కనపడే విషయాల పట్ల దృష్టి లేకుండా ఉండాలి. వాటిని చూస్తున్న ఇంద్రియాల పట్ల మనకు దృష్టి లేకుండా ఉండాలి. ఆ ఇంద్రియాలను అర్థం చేసుకుంటున్నటువంటి ఇంద్రియ అర్థాలు ఏమి ఉన్నాయో వాటిని వదిలేయాలి. వీటన్నిటికీ అధిపతిగా ఉన్న మనసును వదిలేయాలి. ఇన్ని వదిలితే కానీ పరమాత్మ దొరకడం అని మనకు చెప్తున్నాడు. ఇన్ని అయ్యే పనేనా? మనకున్న 100 సంవత్సరాల జీవితంలో అయ్యే పని కాదు. అందుకని అది కష్టం. ఓకే. తర్వాత ఇంకోటి కర్మయోగం. కర్మయోగం చేయండి రా, నిష్కామంగా పని చేయి, ఫలితాన్ని నాకు వదిలే అన్నాడు. అసలు ఏ కోరిక లేకుండా పనిచేయడం అనేది మనకు అలవాటు ఉందా? ఎప్పుడైనా చెప్పండి, ఎవరికి లేదు, అబద్ధం అది. తర్వాత చేసిన తర్వాత నాకు ఇది రాలేదే, వెంటనే ఈ రెండు ఉన్నంతకాలం నువ్వు చేస్తున్న ఏ పని అయినా కూడా అది నిష్కామ కర్మ కాదు. కాబట్టి ఆ కర్మ నిన్ను బంధిస్తుంది. కాబట్టి ఆ విధంగా కూడా కర్మయోగంతో మనం ఫెయిల్ అవుతున్నాము. కర్మ పోయింది, జ్ఞానం పోయింది, ఇక మిగిలింది ఏమిటి? భక్తి ఒకటే. అందుకని దీంట్లో ఏమిటయ్యా? ఏమీ లేదు. కృష్ణ పరమాత్మ నువ్వు తప్ప ఇంకెవడు లేడు అయ్యా, నువ్వు తప్పితే నాకు ఇంకేం లేదు, నీ మీదే భక్తి, నీతోనే ఉన్నాను, వీళ్ళందరితో ఉన్నా కూడా నువ్వే నా గురువు, నీకే శరణు నేను అనుకుని సంపూర్ణంగా శరణాగతి పొందినవాడు తేలికగా రావడానికి వీలవుతుంది ఆయన దగ్గరికి. అర్థమైందా? అందుకోసమని భక్తి యోగాన్ని అన్నిటిలోకి అత్యంత డైరెక్టు, ఎఫెక్టివ్ అని చెప్పి దాన్ని ఆయన రికమెండ్ చేస్తున్నాడు మనకి. ఓకే. తర్వాత నా అనన్య భక్తి యోగం నిన్ను నిమ్న జాతీయులను పవిత్రులను చేస్తుంది. నిమ్న జాతీయులు అంటే తక్కువ కులాల్లో పుట్టిన వాళ్ళు. ఇప్పుడు వాడు వీళ్ళందరూ ఉన్నారు. మామూలుగా సంఘంలో వాళ్ళని కొద్దిగా తక్కువ చూపు చూడటం జరుగుతోంది. దాన్ని వ్యతిరేకించే కొంతమంది ఉద్ధరించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళ ప్రయత్నం ఫలించడం లేదు. ఎందుకని? వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళని అనగతొక్కడానికి ప్రయత్నం వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజుకి కులాలు పట్టించుకుని ఏడిపించి గ్రామాల్లో ఒక పెద్ద ప్రాముఖ్యతని పొందడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. కాదని చెప్పిన మహానుభావులు మొట్టమొదటిగా రామానుజాచార్యుడు 1000 సంవత్సరాల క్రితమే అందరినీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళందరినీ గుళ్ళోకి తీసుకెళ్ళాడు. ఎటువంటి రోజుల్లో ఆ పని చేశాడు ఆయన ఆలోచించండి. ఈరోజు మనం చేద్దామంటే మనం చేయనివ్వటల్లా. చూస్తారా? ఈ అంతరం అనేది ఇలాగే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు తెలిసినా, ఆ నిమ్న జాతీయుడైనా సరే వాడు నా యందు భక్తి పెడితే వాడిని పొందుతాడు నన్ను. ఏ విధంగా అంటే ఒక చిన్న ఇది చెప్తాను. జైభేరి సినిమాలో పాట వస్తుంది, నందుని చరిత్రము వినుము అని చెప్పి. పొలం కాపలా కాసేవాడు. వాడికి దీనికి శివరాత్రికి శివుడి గుడికి వెళ్ళాలని కోరిక. ఒకటి గుళ్ళోకి రానివ్వరు, అయినా సరే ఆ దగ్గర తిరుగుదాం, ఏదో చేద్దామని చెప్పి ఉద్దేశానికి వెళదామని యజమానిని అడుగుతాడు పర్మిషన్. నువ్వు వెళ్ళటానికి వీలేదని ఇంకా 4 కట్టెలు అవన్నీ పెట్టి అవన్నీ కొట్టమంటాడు. అయితే వాడికి వెళ్ళే అవకాశం లేదు కదా, ఏడుస్తూ చేస్తూ ఉంటాడు. అయితే పరమాత్మ అనుగ్రహం ఎంత గొప్పదో చెప్తుంటే వాడిని పంపిస్తాడు. ఆయన వాడి వేషంలో కూర్చొని కట్టెలు కొడుతూ ఉంటాడు. సతీ సక్కుబాయి కథ చూసాం మనం, హాతీరామ్జీ చూసాం, వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఇక్కడ నీ కులాలతోనూ ప్రస్తుతం దాంతో ఏం లేదు. ఆయన యందు నీ యొక్క అనన్యమైన భక్తి ఉంటే నిన్నొచ్చి పక్క నుండి కాపాడుకుంటాడు. అది ఆయన లక్షణం. సో ఆ విధంగా నిమ్న జాతీయులను కూడా పవిత్రం చేస్తుంది. మారిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా? ఎస్సీ ఎస్టీల్లో పుట్టినటువంటి వాళ్ళు ఎంతమంది మనకు గురువులయ్యారు, ఋషులయ్యారు. వ్యాసుడిని తీసుకో, నువ్వు పరాశరుణ్ణి తీసుకో, ఎంతోమంది ఉన్నారు. అర్థమైందన్నా? కాబట్టి అటువంటి జాతీయులు వాడిని కూడా ఉద్ధరించే పని. ఎందుకని? వాడుకున్న భక్తి వాడిని కాపాడుతుంది. రెండోది, జన్మతః చండాలురైన వారిని కూడా నా భక్తి యోగం మహాభక్తులను చేస్తుంది.
రైదాసు ఏమండి రైదాసు వాడిని ఆయన్ని కొలవని చాలా బ్రహ్మాండంగా దేవతగా కొలిచేటువంటి ప్రాంతం ఉంది రైదాసుని. ఉత్సవాలు చేస్తారు ఆయనకి. మరి కులం ఏమైంది? చండాల కులం. కాబట్టి చండాల కులంలో పుట్టడం అనేది వాడి పూర్వజన్మ కర్మ. అది అయినా తామర పువ్వు బురదలోంచి పుట్టి పైకి వచ్చి ఎలా తయారైందో అలా తయారయ్యాడు వాడు. కేవలం దేని వలన? భగవంతుడి యందు భక్తి వలన, అనన్యమైన భక్తి వలన వాడు ఆ పరిస్థితికి చేరగలిగాడు. సో అది నీలో ఉన్న రోజున నువ్వైనా అంతే అవుతావు. గుర్తుపెట్టుకోండి. నీ కులాలతో, గోత్రాలతో, నీ డబ్బుతో, అధికారంతో ఏమీ సంబంధం లేదు. వినయ విధేయతలతో శరణాగతి పొంది భగవంతుడి యందు ఉన్నవాడు ఖచ్చితంగా ఆయన్ని పొందే అవకాశం ఉంది. ఇందులో అనుమానం లేదు. అదే చెప్తున్నాను. తర్వాత నా భక్తి నుండి వంచితులైన వారిని చూడండి. 2 పాయింట్లు చెప్పుకుంటున్నాడు, ప్లస్ మైనస్. నిన్నేం చెప్పాడు? భక్తిలో పరిపూర్ణమైన వాడికి ఎదురు లేదు, వాడికి అన్ని మంచి గుణాలని. భక్తిలో ఉండి కూడా అప్పుడప్పుడు దెబ్బలు తింటున్న వాడిని కూడా నేను కాపాడుకుంటానని చెప్పాడు నిన్న. ఇవాళ ఏం చేశాడు? వీళ్ళ యొక్క ఆత్మని నేను అని చెప్పాడు. నా అనన్య భక్తికి తిరుగులేదు. వాళ్ళు ఎవడైనా సరే, ఎక్కడ పుట్టినా సరే వాడు నా వాడవుతాడని. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నా భక్తి నుండి వంచితులైన వారిని, అంటే వచ్చాడు ఆశ్రమానికి, మార్గం నేర్పాం, అయింది, మధ్యలో గుణాలు అడ్డం వచ్చినాయి. లేదు, చక్కని స్నేహితులు దొరికారు ఆశ్రమంలో. ఏడికి వాడికి మామూలుగా జేబులు కొట్టడం వస్తే మర్డర్లు చేయడం కూడా నేర్పేవాళ్ళు ఆశ్రమంలో దొరికారు వాడికి. సో ఏమైంది? వాడి భక్తి అంతా అటు పక్కకి వెళ్ళిపోయింది. ఏరా, సో అప్పుడు వాడు భక్తి నుంచి వంచితుడు అయ్యాడా లేదా? వంచితుడు అవ్వడం అంటే మోసగించబడడం, నమ్ముకున్న దోవను వదిలేసి వెళ్ళిపోవడం. ఓకే, వారిని సత్యదయాధర్మాలు, తపో విద్యాదులు పునీతం చేయజాలవు. ఇది వద్దు, వేరే గురుగారి దగ్గరికి వెళ్తాను, అక్కడ నాకు తారక మంత్రం చెప్తారు, నేను ఉద్ధరించబడిపోతానని చెప్పి ఈ విద్యనంతా అమ్ముకుని అక్కడికి వెళ్ళిన వాడు అక్కడ వెళ్ళి సత్యదయాధర్మాలు, ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత విపరీతమైన సత్య మార్గంలో ఉంటున్నాడు, ఇక్కడ దోచుకున్నా. ఓకే, తర్వాత దయ, అందరికీ పంచిపెట్టడం, తర్వాత ధర్మం చేయడం, తర్వాత తపో విద్యాదులు, విపరీతంగా తపస్సు చేస్తున్నాడు, బ్రహ్మాండంగా శాస్త్రాలు చదివేస్తున్నాడు. ఎందుకని? భక్తి వంచితుడు అయిపోయాడు. మొట్టమొదటిలో భగవంతుడి యొక్క గురువు చెప్పిన దాని నుంచి వంచితుడు అయిపోయాడు. పక్కకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ నేర్చుకుంటున్నాడు. మరి ఎందుకని దండయించుకోవాలి మనం తర్వాత గురువు అవటానికి? కానీ అది నిన్ను పునీతం చేయదంటున్నాడు. నిన్ను బాగుపరచదు, నువ్వు శుద్ధిపడవు, నీకు మలినం అలాగే ఉంటుంది. ఎందుకంటే గురుద్రోహము, నమ్మక ద్రోహం, ఈ రెండు నిన్ను ఏడిపిస్తాయి. ఎక్కడ పోతుంది అది? సో ఆ విధంగా జరుగుతుంది. అర్థమైందానా? కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏదో కాసేపు నటించి ఏదో చేద్దామని అనుకోకండి. అది ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని కొట్టక మానదు. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే. మనకి ఇక్కడ అందరం ఉన్నాం కనుక మనం ఎక్కడైనా మాట్లాడుతున్నాం. ఎక్కడైనా సరే ప్రపంచంలో నీతి నిజాయితీ నిలబడుతుంది, ధర్మమే నిలబడుతుంది. నమ్మించి మోసం చేద్దామన్నాడు నానా కష్టాలు పడతాడు. నేను చెప్తున్నాను, ఎటువంటి రోగాలు వస్తాయో కూడా వాడికి మనం చెప్పలేం. అంతే, తప్పదు. ఓకే, రైట్. భక్తునికి ఇప్పుడు భక్తుడు చూడండి, భక్తుడికి వాడికి ఉండాల్సిన లక్షణాలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. భక్తుడికి నా గానాదులు విని శరీరం పులకరించాలి. ఒక చక్కని పాట పాడుతుంటే నీ ఒళ్ళు పరవశం అయిపోవాలి. ఏనా? ఎందుకు? మీరు చూడండి, కావాలంటే మన గురువుగారు కూడా మంచి ఊపులో ఉన్నప్పుడు, పౌర్ణమి జరుగుతున్నప్పుడు అర్ధరాత్రి వేళ 2 గంటల 3 గంటల సమయంలో మనం భజన కొడుతుంటే లేచి డ్యాన్స్ చేసేసాడు. ఒళ్ళు నీకు సందర్భాలు రాదు కంట్రోల్లోకి. ఎందుకని? మమేకం అయిపోయాం దాంతో, డ్యాన్స్ చేసేస్తాడు. అది వస్తుంది ఇక్కడ చూడండి. శరీరం పులకించాలి, కంఠం గద్గదం కావాలి, మాట రాదు, పలుకు రాదు, మాట్లాడలేము. తర్వాత నేత్రాలు ఆనందాశ్రువులు విడవాలి, కళ్ళమటి నీళ్లు సంతతధారగా కారాలి. నువ్వు గురువులోనూ భగవంతుడిలోనూ మమేకం అవుతున్నావంటే ఇవన్నీ శరీరం మీద కనపడాలి నీకు నిజాయితీగా. తర్వాత అంతరంగం, బాహ్య అంగాలు భక్తి వరదలో మునకలెత్తాలి. అంటే వాడి మనసులోనూ అదే, బయట అంగాలు అంటే శరీర అవయవాల్లో కూడా ఆ భక్తి వరదలై పరిగెత్తించాలి. తర్వాత అంతవరకు ఆ భక్తుడు పరిశుద్ధుడు అని భావించలేము. ఇప్పుడు ఫస్ట్ ఎత్తుకున్నది ఏమిటి? వంచితులైన వారి సంగతి కదా. మామూలుగా భక్తుడు అనేవాడు ఇలా ఉండాలి. ఒక భగవంతుడి పాట, అన్నమాచారి కీర్తన
పాడుతుంటేనే కంటెమ్మ నీళ్లు రావాలి, నువ్వు దానిలో మమేకం అయితే. అదేం లేకుండా వినేసి బాగానే ఉంది అని వెళ్ళిపోయావు అనుకో, మనలో భక్తి లేదు, పరిశుద్ధుడు కాలేదని అర్థం అని చెప్తున్నాడు. అర్థమైందా? ఓకే. గద్గద స్వరంతో ద్రవించిన చిత్తంతో విలపించక విలపించకుండా ఉండటం, తర్వాత ఆనందించిన పారవశ్యంతో ఉచ్చస్వరంతో భజనలతో నృత్యగానాలతో నన్ను సేవించే భక్తుడు తాను ఉద్ధరించబడమే కాకుండా లోకాన్ని ఉద్ధరిస్తున్నాడు. అంటే భగవంతుని గురించి మాట్లాడుతుంటే వాడి గొంతులో ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తుంది, గద్గద స్వరం వస్తుంది. తర్వాత ఆయన పేరు వినగానే వాడికి ఆనందంతో పారవశ్యం వస్తుంది, నృత్యం చేస్తాడు. ఇప్పుడు డీజే పెడితే కానీ మనం ఎగరలేము కదా, ఎరా డీజే పెడితే కానీ ఎగరలేడు. అప్పుడు మనవాడు రాజు కూడా ఎగురుతాడు. ఓకే, రైట్. ఉచ్చస్వరంతో భజనలతో నృత్య గానాలతో నన్ను సేవించే భక్తుడు తన్ను తాను ఉద్ధరించుకోవడమే కాకుండా లోకాన్ని ఉద్ధరిస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం మామూలుగా ఆయన కృష్ణ చైతన్య మహాప్రభు, ఆయన ఎప్పుడు కృష్ణుడి పాట అందుకోగానే ఒళ్ళు మర్చిపోయాడు. ఆ విధంగా డ్యాన్స్ కళ్ళు మూసుకుని చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అందుకనే ఇప్పుడు కృష్ణ కల్ట్లో అందరూ కూడా చేతులెత్తి డ్యాన్స్ చేస్తుంటారు. సరే, నిజంగా ఆ స్థితి వస్తుందో లేదో మనకు తెలియదు, కానీ అది పద్ధతి. అంటే ఇక నువ్వు తప్పితే ఇంకేం లేదనేటువంటి భావనలోకి నిన్ను నువ్వు సమర్పించుకోవడం, అది కలగాలి. అటువంటి వాడు భూమిని పావనం చేసిన వాడు అవుతాడు. అందుకని ఆయన పేరు ఎప్పుడు మనం తలుచుకోవాలి. మనకు ఒక ఉదాహరణ, ఆయన జీవితం ఒక ఉదాహరణగా మనకు విడిచిపెట్టి వెళ్ళాడు. అది తర్వాత అగ్నిలో పుటం వేయటం వలన బంగారం తన మురికిని పోగొట్టుకొని పరిశుద్ధమై స్వచ్ఛమైన కాంతితో తేజరిల్లుతుంది. ఏ నరహరి, కరెక్టేనా? రైట్. ఆ విధంగానే నా భక్తి యోగం ద్వారా ఆత్మ కర్మవాసనల నుండి విముక్తమై నన్ను చెందుతుంది. అంటే బంగారాన్ని కాల్చి శుద్ధి చేస్తే ఏ విధంగా స్వచ్ఛతను మళ్ళీ పొందుతుందో ఆ విధంగా ఎప్పుడైతే ఒక భక్తుడు భగవంతుడి యందు భక్తి యోగాన్ని అనన్యమైనటువంటి దీంతో వాడు గనక ఆచరిస్తున్నాడో వాడిలో ఉన్నటువంటి జీవాత్మ వాడు చేసిన కర్మ వాసనల నుంచి విముక్తి పొంది పరిశుద్ధం అవుతుందని చెప్తున్నాడు. అందువల్లనే వాడు సాధు పురుషుల యొక్క దీనిలో ఉంటుందని ఇందాక మనం చదివాం కదన్నా, సాధు పురుషుల ఆత్మని నేను అని చెప్పాడు కదా. ఎట్లా అయింది? ఇది మామూలుగా మన జీవాత్మే కదా. ఎట్లా అయిందంటే వాడు భగవంతుని దీంతో భక్తితో వాడు నింపుకున్నాడు కనుక వాడి జీవాత్మ కాస్త పరమాత్మగా మారిపోయాడు. ఆ విధంగా రైట్. ఆ విధంగానే నా భక్తి యోగం ద్వారా ఆత్మ అంటే జీవాత్మ కర్మవాసనల నుండి విముక్తమై నన్ను చెందుతుంది, అంటే పరమాత్మ అయిపోతాడు. నేనే శుద్ధమైన ఆత్మస్వరూపాన్ని. ప్రపంచంలో ఆత్మ అంటే నేనే, ఇంకెవరు లేరు. ఎంతకాలం అయితే ఒక జీవిలో ఒక ప్రాణిలో ఉండి ఆ ప్రాణి ఆ శరీరం నేను అనుకుని భావనలో ఉన్నంత వరకు అది జీవాత్మగా ఉంటుంది. లేదు, ఇందులో ఉన్నది కూడా పరమాత్మ యొక్క ప్రాతినిధ్యమే, నేను ఆయన ప్రతినిధిని అనేటువంటి దృష్టిలో ఎవడైతే ఉంటున్నాడో వాడు జీవించి ఉన్నా కూడా వాడు పరమాత్మ యొక్క స్వరూపమే, వాడు ఆ పరమాత్మ సత్వమే అయిపోతాడు. ఓకేనా? అది తర్వాత ఉద్ధవా, నా యొక్క పరమ పావన లీలా కథా శ్రవణం చేయడం వలన చిత్తంలోని మలినం కడిగివేయబడుతుంది. అంటే మామూలుగా మనందరికీ ఉండే ఆలోచనలు ఇంటికి సంబంధించినవి, సొంతానికి సంబంధించినవి, స్వార్థానికి సంబంధించినవి. కానీ భగవంతుడి యొక్క కథలు, భాగవత కథలు ఇట్లాంటివన్నీ విన్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిసేపు నీ గురించి ఆలోచించుకోవడం అనే భావన పోతుందా పోదా? భగవంతుని గురించిన ఆలోచన ఆటోమేటిక్గా వస్తుంది. అందుకని ఆయన చెప్తున్నాడు, చిత్తంలోని మలినం కలిగివేయబడుతుంది. ఆ వెంటనే సూక్ష్మ వస్తువైన తత్వం సాక్షాత్కరిస్తుంది. సో పరమాత్మ ఎట్లా ఉన్నాడు? అత్యంత సూక్ష్మంగా ఉన్నాడు. సూక్ష్మంలో సూక్ష్మం, ఇంత అంత సూక్ష్మం చెప్పడానికి వీలేదు. అటువంటి పరమాత్మ తత్వం నీలో గోచరిస్తుంది. అంటే ఆయన యొక్క ఉనికి నీకు తెలుస్తుంది. దానికోసమే అన్నమయ్య చెప్తాడు, పొడగంటిమయ్యా మిమ్మో పురుషోత్తమా. ఆయన ఆ పొడ తెలుస్తుంది, ఆయన ఉనికి నీకు తెలుస్తుంది ఉన్న సంగతి.
అంతవరకు నీకు తెలియదు. ఉన్నాడు, ఆయన ఎప్పుడూ ఉన్నాడు. కానీ ఆయన ఉన్నాడనే సంగతి నీకు అనుభవపూర్వకంగా ఎప్పుడు తెలుస్తుంది? నిన్ను నువ్వు సమర్పించుకున్నప్పుడు తెలుస్తుంది. ఓకే. లోకంలో అంజనం వలన నేత్రదోషాలు హరించి చూపు బాగా వచ్చి సూక్ష్మ వస్తు దర్శనం కలిగినట్లుగా అంజనం వేస్తారట. అంజనాన్ని కంటికి పెడతారల్లే ఉంది. అది పెడితే చిన్న చిన్న వస్తువులు కూడా కనపడతాయి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా నీ బర్రె పోయిందనుకో, అంజనం వేసేవాడి దగ్గరికి వెళ్తారు. వాడు నీ అరచేతిలోనే అది పూస్తాడు. పూసి నిన్ను చూడమంటాడు. చూస్తే నీ బర్రె ఎక్కడుందో అది కనపడుతుంది. ఉంది, ఇప్పుడు ఉందా లేదా నాకు తెలియదు. నా చిన్నప్పుడు అయితే ఉండేది. ఏనా అంటే ఆ అంజనం యొక్క గొప్పతనం ఏమిటంటే నీ దృష్టిని అత్యంత సూక్ష్మమైన విషయానికి తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. ఆ విధంగా భక్తి వలన ఆత్మదర్శనం సిద్ధిస్తుంది. సో భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు, ఆయన తప్పితే ఇంకేమీ లేదని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో నువ్వు ఆటోమేటిక్గా ఆత్మస్వరూపంగా మారిపోతున్నావు, పరమాత్మ స్వరూపంగా. ఓకే, రైట్. ఉద్ధవ, మానవుడు విషయ చింతనం చేస్తుంటే వాడి చిత్తంలో విషయభోగ లంపటాల్లో దిగబడిపోతుంది. 24 గంటలు విషయ లంపటం అంటే ఏమిటి? విషయ లంపటం అంటే ఏంటిరా? నేను, నాది, నా పెళ్ళం, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి, మా అమ్మ, మా అయ్య, మా అత్తమ్మ, మా కోడలు, మా మనవరాలు, మా తమ్ముడు, మా పెళ్ళం, ఈ వరస ఎంత నా 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 నాలికేసి నాలుకుంటూ ఉంటున్నాం. ప్రతిదీ నా. ఆ నాలికలతో పెట్టుకున్నంత వరకు విషయాలంపటంలోంచి నువ్వు బయటికి రాలేవు. అర్థమైందనా? సరే, దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఏమిటంటే సపోజ్ నువ్వు ఒక వ్యక్తి ఉన్నావు, భూమి మీదకి వచ్చే వరకు నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియదు, మీ అమ్మ నాన్నకు కూడా తెలియదు కదా. కానీ నువ్వు ఉన్నావు ఎక్కడో. ఉండి ఏం చేసావు? వాళ్ళిద్దరు సంయోగం తర్వాత వచ్చి నువ్వు గర్భంలో పడి మీ అమ్మకి పిల్లవాడిగా పుట్టావు. పుట్టగానే చూడు నీకు ఎన్ని సంబంధాలు వచ్చినాయో. నువ్వు మీ అమ్మ నాన్న కొడుకు అయ్యావు, మీ అక్క చెల్లెళ్ళకి తమ్ముడు అక్క అన్నవో అయ్యావు, మీ తమ్ముడికి వాళ్ళకి అన్నవయ్యావు. ఇన్ని రకాల బంధుత్వాలు వచ్చినాయి పుట్టగానే. తర్వాత స్కూల్లోకి వెళ్ళటం మొదలెట్టంగానే దోస్తాన్లు మొదలైనవి. వయసు రాగానే అటు దానికి పరిగెత్తడం మొదలైంది. సరే, తర్వాత తీసుకొచ్చి దాన్ని కట్టారు. కట్టిన తర్వాత ఏమైంది? మళ్ళీ ఆ పిల్లలకు తండ్రి అయ్యావు. మామగారు మళ్ళీ సీన్లోకి వచ్చాడు, బావమరుదులు సీన్లోకి వచ్చారు, అత్తగారు సీన్లోకి వచ్చింది. ఇప్పుడు ఏమైంది రా అయ్యా? భాస్కర్ అనే తొంటిగాడు ఇన్ని రిలేషన్స్లో మునిగిపోయాడు. ఇప్పుడు ఈ బంధాలన్నీ నీకు నిజమే కదా. నిజానికి ఈ బంధాలకి నువ్వు రాకముందు ఏమైనా ఇవి ఉన్నాయా? లేదు, మనం శరీరం వదిలేసాం, ఈ బంధాలను వస్తున్నాయి మనతో పాటు, ఏమీ రావట్లే. కాబట్టి ఈ బతుకు అబద్ధం అనేది నిజమా కాదా? ఈ జ్ఞానం ఎందుకు కలగదు? అదే మాయ. పెళ్ళాం కనబడితే పరవశం, దీన్ని దుంపదేగ. ఓకే, సరే. కాబట్టి విషయ చింతనం చేస్తూ ఉంటే వాడి చిత్తం విషయభోగ లంపటాల్లో దిగబడిపోతుంది. నా రూపలీ ధ్యాన లీలా స్మరణలో ఉంటే వాడి చిత్తం తల్లీనత చెంది ఆనందం అనుభవిస్తుంది. ఎప్పుడైతే ఆ కృష్ణ పరమాత్మ ఫోటో పెట్టుకుని దాన్ని చూస్తూ దాని అందే నువ్వు తప్పితే ఇంకెవరు లేరు తండ్రి నువ్వు అనుకుంటున్నావో, ఇప్పుడు ఇంతమంది ద్వారా నువ్వు పొందుతున్నటువంటి సుఖ సంతోషాలు, అప్పుడప్పుడు దుఃఖాలు కూడా వస్తున్నాయి, అది వేరే విషయం, మాట్లాడద్దు ఇప్పుడు దాన్ని. ఓకే, వదిలేద్దాం. అయితే ఈ వచ్చే సుఖ సంతోషాలు ఇంతమందితో నీకు వస్తున్నటువంటిది ఆ ఒక్క మూర్తి ద్వారా నీకు కలుగుతుంది. ఏది సుఖం రాయ్యా? ఇంతమందిని సంతృప్తిపరచడానికి అడ్డమైన గడ్డి తినే బదులు ఏ విధంగా అయితే కృష్ణ పరమాత్మ 16,000 మంది గోపికలు, 8 మంది అష్టమహిషలు, కాలుతో తన్న ఆవిడ కూడా పూజ చేసే ఆవిడ ఒక ఆవిడ, ఇంతమందితో వాడు సంయోగం చేసుకుని సమ్యకృతిగా సంధానించుకొచ్చాడు. అది అందరు మానవులకు సాధ్యమా? కాబట్టి ఇప్పుడు ఇంతమంది బంధుత్వాలు నిలబెట్టుకుని ఇవి నిండా నువ్వు ముందున్నప్పుడు నువ్వు లేనప్పుడు లేవు, నువ్వు వెళ్ళాకుండవు. వీటి కోసం ఇంతమందితో సంతృప్తిపరచుకోవాలి. అత్తమ్మ కోపం రాకుండా చూసుకోవాలి, ఎందుకని పెళ్ళాం గిల్లుతుంది, గిల్లంగానే అత్తమ్మ కరుస్తుంది. అక్కడి నుంచి అత్తమ్మ గిల్లగానే వాడు అరుస్తాడు, మామయ్య అల్లుడు చేసే పని సరిగా లేదని. ఇట్లా
సో ఇంతమందిని నువ్వు సంతృప్తిపరుస్తూ ఎంతకాలానికి నువ్వు చేయగలుగుతావురా సంతోషంగా వాళ్ళందరిని ఉంచగలుగుతావు? ఎవడో ఉండడు. నేను రాసిస్తా, నీ తప్పు వినకుండా ఎవడో ఒకడు ఉండడు. అందువలన ప్రపంచంలో ఈ చుట్టరికాలు బంధుత్వాలలో అందరినీ సంతృప్తి పరుస్తూ నువ్వు ఆనందంగా ఉండగలిగిన పరిస్థితి శుద్ధ అబద్ధము. కావాలంటే చూసుకోండి, ప్రయత్నం చేసి మీరు ఎవరైనా సరే. సొంత కూతురుగా చూస్తావే, ఎంతో ప్రేమ ఉంటుంది, పెళ్ళవగానే దానికి నీకు రిలేషన్ మారిపోతుంది. అవునా కాదా? ఎందుకని? నువ్వు ప్రేమగా చూద్దామనుకో అది నా మొగుడు అని పక్కకి వెళ్ళిపోతుంది, అవుట్. కానీ భగవంతుడు నిన్ను ఎప్పుడూ అలాగే అదే దృష్టితో చూస్తూ ఉంటాడు. ఆయన ఏనాడు ఆయన ప్రేమలో, వాత్సల్యంలో, అనురాగంలో తేడా లేదు. కాబట్టి ఇంతమందిని నమ్ముకుని ఏడుస్తూ బతకడం మంచిదా, ఒక్కడిని వాడిని పట్టుకుని ఏడవను సంతోషంగా ఉండడం మంచిదా? నిర్ణయం చేసుకోండి. అది నీ చేతిలో ఉంది. అదే పురుష ప్రయత్నం అంటే. ఎన్నుకోవడం నీ చేతన అవ్వాలి. చేత కాకపోతే ఎవరేం చేస్తారు దానికి? ఓకే, రైట్. నా రూప ధ్యాన లీలా స్మరణలో ఉంటే వాడి చిత్తంలో నాలో తల్లీనత అంటే కలిసిపోతాడు, వాడు చెంది ఆనందం అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి నీవు ఇతర సాధనలు ఇంకా ఏం వద్దు. అందుకే భగవద్గీతలో చివరి చెప్తాడు, సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నువ్వు ఏ పని చేస్తానికి వెళ్ళకు, నన్ను శరణు పొందు, నా పాదాలు పట్టుకో, అన్నీ నేను చూసుకుంటా. అంటే ఎందుకని? నువ్వు నిన్ను ఆయనకి సమర్పించుకున్నావు, నీ బాధ్యత అయింది. అది ఓకే. ఇతర సాధనలు చింతలు, అయ్యో వాడికి అది అవ్వలేదే, ఇది అవ్వలేదే, అది చేయలేకపోయినా ఇది చేయబోని చింతలు. తర్వాత చింతనలు, పెళ్ళాం ఇట్టా అందే, అత్తం ఇట్టా అందే, బావుమరిది ఇట్టా అన్నాడే, కొడుకు ఇట్టా అన్నాడే, ఈ చింతనలు ఇవన్నీ వదిలిపెట్టు. ఎందుకని? నువ్వు బతికున్నంతకాలం అంటూనే ఉంటారు. చావు ఒకటే రిలీఫ్ మనకి. ఈ విధమైనటువంటి విమర్శలకి మనకి చావు ఒకటే పరిష్కారం. అంతవరకు నేను ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎందుకని? ఎవడికి నొప్పి కలిగితే వాడల్లా తిడుతూ ఉంటాడు. అర్థమైందా నాన్న? అది బాగా తెలుసుకోండి. మరి పరమాత్మని తిడితే ఆయన తిట్టాడు, వారు పిచ్చి వెదవా రారా నా దగ్గర కూర్చో, నీకు నేను చేస్తానంటాడు. ఎంతసేపు మనం బుజ్జగిస్తాడు ఆయన. ఏది తక్కువైనా పెళ్ళాన్ని తిడుతుంది, పిల్లలు తిడతారు, అందరు తిడతారు. అది ఓకే, రైట్. నన్ను తప్పించి మరొకటి లేనే లేదు, కాబట్టి నువ్వు నన్ను గుర్తుపెట్టుకో అని చెప్తున్నాడు. మరొకటి ఉన్నట్లు తోస్తే ఒకవేళ అప్పుడప్పుడు మనకు వస్తూ ఉంటుంది కదా, కాస్త పెళ్ళం ప్రేమగా చూసుకోగానే అదే మంచి గొప్పదేనా అనిపిస్తుంది మామూలుగా. ఓకే, సో మరొకటి ఉన్నట్లు తోస్తే అది స్వప్నంలో చూచిన మిథ్యా వస్తువు వంటిది. అంటే కల్లో ఏదో చూస్తావు, బ్రహ్మాండమైన మేడ ఉన్నట్టు, అది ఉన్నట్టు, ఇది ఉన్నట్టు, లేదా 10 ఎకరాల పొలం ఉన్నట్టు, పెద్దది పొలం, అలా ఒక ట్రాక్టర్ వేసి దొరుకుతున్నట్టుగా కల వస్తుంది నీకు. సో అది తెల్ల కళ్ళు తెరవంగానే ఏమైంది, ట్రాక్టర్ పోయింది, 10 ఎకరాలు పోయింది. అట్లాంటిది ప్రపంచంలో నీకు ఏదైనా సంతోషం కలుగుతుందని నువ్వు అనుకుంటే కళ్ళలో చూసింది ఎంత నిజమో అంత. అది స్వప్న రాజ్యమే సుమా, కేవలం స్వప్నం ఉన్నంతవరకే. అది విడిచిపెట్టి నువ్వు అంటూ బయటికి రాగానే ఏమీ లేదు అక్కడ. కనుక నా ధ్యానంలో, నా చింతనలో, నా స్మరణలో నీ చిత్తాన్ని పరిశుద్ధం చేసుకో. ఎన్ని చెప్పాడు చూడండి. అనగా నా ధ్యానం, తర్వాత నా ధ్యానంలో కూర్చున్నంతసేపు వేరే చింతనలు ఉండవని కదా మనం అనుకునేది. తర్వాత నా చింతనంలో అంటే నువ్వేదైనా ప్రపంచ విషయాలు ఆలోచించేటప్పుడు చింతన పరమాత్మ గురించి ఆలోచించు, మిగతా ఆలోచించకు. నా చింతనలో, తర్వాత స్మరించడం. భగవంతుని 3 రకాలుగా మనం కొలుస్తాం కదా, ఆ స్మరణ చేసేటప్పుడు కూడా నన్నే స్మరించు. ఇది మాత్రమే అనన్య భక్తి అనబడుతుంది. నువ్వు మెలకొని ఉన్నంతసేపు ఆయన గురించినటువంటిదే నడవాలరా. ఏది చేసినా ఆయనకి అందాలనే చెయ్యి. అర్థమైందా? అది సరే. నా స్మరణలో చిత్తాన్ని పరిశుద్ధం చేసుకో. పూర్తిగా ఏకాగ్ర బుద్ధితో చిత్తం నా యందు లగ్నం చెయ్యి. ఏకాగ్రమైన బుద్ధి అంటే, ఏకాగ్రం అంటే అర్థం ఏంటి? వేరే విషయాలు లేకుండా. ఓకే, రైట్. సంయమి అంటే సంయమనం. ఇప్పుడు వస్తుంది అసలు మన సబ్జెక్టు. సంయమం. టైం ఎంత ఉంది రానా? ఉందా? సంయమి అంటే సంయమనం పాటించేవాడు అన్నిటి యందు. అంటే సమానంగా ఉండేటివాడు, ప్రతిదానికి పడిపోకుండా, ఇది అవ్వకుండా బ్యాలెన్స్గా ఉండేవాడు. వాడు స్త్రీలను,
స్త్రీ ప్రేమికులను దూరంగా ఉంచాలి. స్త్రీ ప్రేమికులని దూరంగా ఉంచమని చెప్తున్నాడు. కృష్ణ పరమాత్మ మాట నాది కాదు, నువ్వు వెళ్ళి మీ ఆయనకి ఏం చెప్పకు. అర్థమైందా? స్త్రీ సంబంధ ప్రసంగాలు చేయరాదు. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా తప్పే, రైట్ కదా. విషయం చెప్పాలి కనుక మాట్లాడతాను. అతడు పవిత్ర ఏకాంత స్థలంలో కూర్చుని నన్ను ధ్యానించాలి. ఓకే, ఇప్పుడు అసలు కృష్ణ పరమాత్మ ఆయన వైపు నుంచి ఆలోచిద్దాం. మొట్టమొదట మరి ఆయనకి 16,000 మంది గోపికలు ఉన్నారని చెప్తారు కాబట్టి ఆయన వ్యభిచారి అని చెప్తారు చాలామంది, అంటే వాడి దృష్టిని బట్టి. రెండోది 8 మంది పట్టపురాణులు ఉన్నారు. అందులో ఒక ఆవిడ కాలుతో తన్నావిడ, ఒక ఆవిడ పూజ చేసే ఆవిడ, మిగతా 6 సంగతి మనకు పెద్దగా తెలిసి సాగుతుంది. అందుకని సరే ఈ 8 మందిని ఆ 16,000 మందిని సంజాయించాడు ఆయన. ఎంత తిప్పలు పడి ఉంటాడు. అయితే 16,000 మందికి సంబంధించినటువంటి ఒక చిన్న మీకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది ఏమిటంటే, వాళ్ళందరూ కూడా పూర్వజన్మలో మహారుషులు. రాముల వారి టైంలో ఈయన అడవిలో తిరుగుతున్నప్పుడు వాళ్ళందరూ దర్శనం అయిపోయి వాళ్ళందరూ కోరుకున్న ఒకే ఒక కోరిక ఏంటంటే, ఒక్కసారి నీ గాఢ పరిశ్వంగం కావాలనే కోరిక ఉంది అని అడిగారు. అంటే నువ్వు మమ్మల్ని కావలించుకోవాలని అడిగారు వాళ్ళు. వచ్చే జన్మలో ఇస్తానన్నాడు. ఆ విధంగా వాళ్ళందరూ గోపికలుగా పుడితే వాళ్ళకి అది ఇచ్చాడు. ఇక్కడ ఆ గాఢ పరిశ్వంగం అనేదానికి వివరణ చెప్పడం అవసరం. ఎందుకంటే మనది చాలా సంకుచితమైన బుద్ధి. ఒక ఆడమగా కలిస్తే ఆ దృష్టి తప్ప ఇంకో దృష్టిలో మనం ఆలోచించలేము. అదే మరి తల్లి కొడుకు కూడా కావలించుకుంటారు. ఎందుకురా, నీకు బాగా ప్రేమ కలిగిందనుకో, ఒక ఆప్యాయత కలిగింది, లేదు 5 సంవత్సరాల తర్వాత నా ప్రాణమిత్రుడు నువ్వు వచ్చావు, వెంటనే నేను ఏం చేస్తాను అంటే మన యొక్క ఆత్మీయతని తెలపడానికి మనం కావలించుకుంటాం, మన ప్రేమను వ్యక్తం చేయడానికి మనం కావలించుకుంటాం. అంతేగాని ప్రతి చోట ఆ కామమైన బుద్ధి ఉందని అనుకోకూడదు. అక్కడ జరిగింది ఏమిటి, వాళ్ళందరూ అన్ని జన్మల నుంచి వెయిట్ చేస్తున్నారు ఆయన కౌగిలింత కావాలని. అందుకని తాను ఒక్కడైనా అంతమందిలోనూ అన్ని కృష్ణుడిగా మారి వాళ్ళందరికీ ఆ పరిశ్వాంగ సుఖం ఇచ్చాడు. ఇవ్వడం వల్ల ఏంటి, అది కామదృష్టితో కూడింది కాదు, ఆత్మదృష్టితో కలిగినటువంటి సంతృప్తి. అందువలన వాళ్ళు ఎంతగా మర్చిపోయారంటే, కామదృష్టి అయితే అరగంట తర్వాత ఏముండదు, మామూలే, అంతే కదా. కానీ వాళ్ళు సాయంత్రం ఈయన ఫ్లూట్ వాయిస్తంగానే ఇంట్లోంచి బయటకు వస్తే మొగుడు లేడు, ఇల్లు లేదు, పిల్లలు లేరు, వాకిల్ లేదు, ఏమీ లేదు. తెల్లవారులో ఆయనతో డ్యాన్స్ చేస్తూ ఉండేవాడు. తెల్లవారుజామున ఆయన మాయమైపోయాడు. అప్పుడు అబ్బో ఇప్పుడే తెల్లారిపోతుందా అని ఏడుస్తూ ఇంటికి వెళ్ళేవాడు. ఇంటి దగ్గర నువ్వు రాత్రి ఎక్కడికి వెళ్ళావని అడిగే కొడుకు లేడు, తండ్రి లేడు, మొగుడు లేడు, ఎవడు లేడు, వాళ్ళెవరికి తెలియదు. బృందావనంలో జరిగింది అదే. ఇప్పుడు కూడా మనకు వినపడుతుందని చెప్తారు కదా, అదే సత్యం ఎప్పుడు ఉంది నాన్న. సో ఇట్లా 16,000 మందిని చేసుకున్నాడు ఆయన. కేవలం భక్తి, ఆత్మసమర్పణ తప్పితే ఇంకోటి లేదు. సో మిగతా భార్యలతో ఉన్నాడు 8 మంది. సరే, కోపం వచ్చి తండ్రిని ఆవిడికి బయట రోడ్డు మీద అడుక్కు తినే పని చేశాడా లేదా? అత్యంత పాతివర్త్యంతో ఉన్నాడికి గౌరవం దక్కేటట్టు చేశాడా లేదా? ఆ విధంగా ఆయనలాగా ట్యాక్ట్ఫుల్గా నువ్వు పెళ్ళాన్ని చేయగలిగితే నువ్వు చెయ్యి. అంత టాక్టిక్స్ నీ దగ్గర ఉందా లేదనేది పాయింట్. నిన్ను నువ్వు సమర్పించుకున్నావు అనుకో భక్తుడిలాగా, అప్పుడు నీ దగ్గర ఏముండదు. ఓకే, కాబట్టి కృష్ణుడు అంతటి వాడు ఎందుకు చెప్పాడంటే, నాయనా అదంత తేలికైన విషయం కాదురా, అందువల్ల వాళ్ళకి వీలైనంత వరకు దూరంగా ఉండమని చెప్పాడు. అయితే మరి నిజంగానే ఆడవాళ్ళని అందరినీ దూరం పెట్టాలా? అది లేదా అసలు సృష్టి లేదే. నేను ఇందాకే చెప్పాను నీకు, నువ్వు పుట్టగానే తల్లి, చెల్లి, తర్వాత పెళ్ళాం, తర్వాత అత్త, తర్వాత కూతురు, ఇన్ని రూపాలు ఒక స్త్రీలోంచి వస్తున్నాయి. అవి లేకుండా నీ జీవితం ఎట్లా ఉంది? లేదు. అందువలన ఎక్కడికక్కడ నువ్వు ఎంతవరకు ఉండాలనేటువంటి విచక్షణ జ్ఞానంతో నువ్వు నడపగలిగితే ఇన్ని సంబంధాలున్నా నడుస్తుంది. అది చేతగానప్పుడు నువ్వు దూరంగా ఉంటావు, మంచి పని. అందుకు చెప్పాడు, నువ్వు సంజాయించగలుగుతావా అన్నీ సంజాయించు. ఇకపోతే ఆడవాళ్ళు అందరూ దుర్మార్గులేనా? తప్పు, అది ఎప్పుడు అనటానికి వీల్లేదు.
ఎవరో కొంతమంది ఉన్నారు, మంచివాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకురా, అది తల్లి అయ్యి 9 నెలలు కడుపు మోసి పిల్లాడు వాడు 1, 2 వెడుతున్న సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు విసుగు విరామం లేకుండా చేస్తుంది. దాన్ని ఆ ఓపిక నువ్వేమంటావు? చాలా గొప్ప విషయం అది. 5 కిలోలు బరువు కడుపులో పెట్టుకుని తిరుగుతూ. అలా కాకుండా భార్య లంపటంలో పడిపోయి ప్రపంచాన్ని మర్చిపోయినటువంటి మొగుళ్ళను సరిదిద్దిన భార్యలు ఉన్నారు. వారు తులసీదాస్ అండ్ మన బిల్వమంగళుడు మహాభక్తులను చేశారు. ఎరా ఎదవా, నా ఈ శరీరం చూసి ఏడుస్తున్నావు ముండ వెదవా, ఆ కాడికి దేవుడి స్వరూపం చూస్తే నీకు ముక్తి కలిగేది, పోతలకు పోని రాత్రికి అడ్డంగా ఎంటోంచి ఎళ్ళగొడతారు మొగుళ్ళని. అప్పుడు వాడు మహాభక్తుడు అయ్యాడు. అది చేసిన ఆడది ఉంది. ఆవిడే కదా, ఏనా? మరి సారంగధర కథ ఇంకొక కథ ఉంది. అదేంటంటే రాజుగారు భార్య జరిగిపోయింది, మధ్య వయసులో ఉన్నాడు. ఆయనకి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపించింది. కొడుకు యుక్త వయసుడైన కొడుకు ఉన్నాడు, యువరాజు. ఈయన పెళ్లి చేసుకోవాలి. చేస్తే తండ్రి ముసలమోహంతో ఉన్నటువంటి చిత్రవు ఫోటో పంపిస్తే చేయరేమోనని ఏం చేస్తారంటే కొడుకు యొక్క ఫోటో పెట్టి అవతల రాజ్యానికి పంపిస్తారు. సరే, ఆ అమ్మాయి నిజంగానే వీడు ఇంత యువకుడు అది ఆరోగ్యంగా ఉన్నాడు, అది అందంగా ఉన్నాడని ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేశారు? వివాహం జరిగే సమయంలో పెళ్ళికొడుకు రావాలి కదా, అది రాకుండా ఏం చేశారంటే మామూలుగా ఖడ్గానికి తాళి కట్టించడం చేయించారు. అంటే రాజుగారి తరఫున ఆయన కత్తి కనుక వస్తే ఆ కత్తికి తాళి బాసికం కట్టేస్తే కన్యాదానం అయిపోయినట్టే. సో ఆ విధంగా కంటపడకుండా ముసలోడు దానుకున్నాడు. సరే, పెళ్ళయింది, కాపురానికి వచ్చింది. కాపురానికి వచ్చేటప్పటికి కొడుకు వచ్చి కళ్ళకి దండం పెట్టాడు. ఎక్కడికి వెళ్తుంది కోపం? ఏరా, ఎక్కడికి వెళ్తుంది కోపం? మొగుడవుతాడు అనుకోని వచ్చి తల్లి ఏం దండం పెడితే ఎక్కడికి వెళ్తుంది ఆవిడ? ఈ మోసం, సరే నీ వంశం నాశనం చేస్తాను ప్రతిజ్ఞ పడుతుంది. అంటే ఆడదాని కోపం పడితే తాచుపాము కూడా సరిపోదు, నేను చెప్తున్నది. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి. సో సృష్టిలో అన్నీ మిక్స్డ్గానే ఉంటాయి నాన్న. అది తర్వాత ఏం చేస్తుంది? ఈ కొడుకు వచ్చి బలవంతం చేశాడని తండ్రికి కంప్లైంట్ చేస్తుంది, వీడు నరికించేస్తాడు, అంతే, అవుట్. సారంగధర సినిమాది, ఓకేనా? సో ఇటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి స్త్రీని ఒక సవ్యమైన మార్గంలో మనం తీసుకెళ్ళటం నేర్పుకుని అటు తీసుకువెడితే ఆవిడంత సహాయకారి ఇంకోటి లేదు. తాళం చెవులు దానికి అప్పచెప్పి కాళ్ళ దగ్గర కూర్చున్నావో నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటుంది, అది మామూలు, అంతే. నువ్వు అది లేని గతంలో నీకు గతి లేదు, అందుకని ఆ బలహీనత తెలుసుకుని ఆడిస్తూ ఉంటారు. ఇన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్ని పనులు ఒకే మానవుడు చేయడం కష్టం కాబట్టి ఇంతమంది మానవులకి ఆయనకి తెలిసిన ఒక జనరల్ రూల్ చెప్పాడు. ఏమిటనంటే స్త్రీలను, స్త్రీ ప్రేమికుల విషయం మాట్లాడద్దు, దూరంగా ఉండి, ఎక్కడ మాట్లాడుతుంటే అక్కడ దూరం వెళ్ళిపో అని చెప్పాడు. ఓ ఉద్ధవ, స్త్రీ స్నేహం, స్త్రీ ప్రేమికుల స్నేహ లంపటం సుమా, అదొక లంపటం, అంటుకుంటే వదలదు. ఆ మోహంలో పడడం సంభవిస్తే మరల లేవలేవు, అంతటి క్లేశం మరొకటి ఉండదు. ఆ బాధ ఎవరికి చెప్పుకోలేంది. తర్వాత బుద్ధిమంతుడు స్త్రీ సాంగత్యం అవశ్యం వర్జించాలి అనగా వదిలేయాలి. ఎందుకంటే ఇక్కడికి ఇది అయింది, ఓకే. సో ఇప్పుడు నేను దీనికి సంబంధించిన వివరణ కూడా అందుకే ఇచ్చాను. నేను అందరినీ తప్పుగా తోసేయడానికి వీల్లేదు. సృష్టిలో అన్నీ ఉన్నాయి. భగవంతుడు సృష్టించిన చేతులుకున్న వేళ్ళే 5 రకాలుగా ఉన్నాయి. ఈ 5 రకాలుగా ఉంటే కానీ నువ్వు ఏదైనా పట్టుకోగలవు, తీలేవు. అన్నీ సమానమైన హైట్ ఉంటే అసలు నీకు రాదు ఒక వస్తువు కూడా. కాబట్టి స్త్రీలలో కూడా మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. కాబట్టి తాడు ఎంతవరకు వదలాలనేది మాత్రం నీ తెలివితేటను బట్టి ఉంటుంది, పురుష ప్రయత్నం అంతే, ఓకే. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.